హలో గైస్, నేను విజయనిక. ఈ వీడియోలో మీకు బిగ్ బాస్ సీజన్ 8 డే 79 రివ్యూ ఇస్తాను. ఈ రివ్యూలో ఎవరి అనాలిసిస్ కరెక్ట్ అండ్ ఎవరి నామినేషన్స్ కరెక్ట్ అండ్ ఎవరు కావాలని రివెంజ్ నామినేషన్ చేశారు, ఇవన్నీ విషయాలు తెలుసుకోవాలనుకుంటే వీడియో కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయకుండా. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్. లెట్స్ గెట్ ఇంటు ద రివ్యూ. ఓపెన్ చేస్తే ఆదిత్య ఓం ఎక్స్ కంటెస్టెంట్ నామినేట్ చేయడానికి వచ్చారు. అండ్ ఆదిత్య ఓం నామినేట్ చేసింది యష్మి అండ్ ప్రేరణని. ద రీజన్స్ ఆర్ సేమ్. గ్రూపిజం గేమ్ ఆడుతున్నారు, మీ ఆట కనబడట్లేదు, ఇక్కడ ఉంది అసలు మీరు జస్ట్ ఒక గ్రూప్ లోనే ఆడుతున్నారు, ఆడపులిలాగా ఆడేవాళ్ళు ఇద్దరు కూడా ఇప్పుడు ఆడట్లేదు అని చెప్పేసి ఆదిత్య ఓం చెప్పాడు. సో ఆదిత్య ఓం ఇంతకు ముందు నామినేట్ చేసినప్పుడు ఎలా ఉంటుండే, ఇప్పుడు ఎలా ఉంటుండే అంటే నా ప్రకారంగా అయితే ఇంతకు ముందు కొంచెం భయపడుతూ హౌస్ లో ఉన్నాను కాబట్టి వీళ్ళతో మాట్లాడితే ఏముంటుంది, వీళ్ళతో అంటే ఏముంటుంది అన్నట్టు మాట్లాడుతుండే. అండ్ నిఖిల్కి కొంచెం దొంగచాటుగా సపోర్ట్ చేస్తుండే. సో ఇక్కడ గ్రూపిజం గేమ్ ఆల్రెడీ హౌస్ లోంచి వెళ్ళిపోయాడు కాబట్టి గ్రూపిజం గేమ్ అని చెప్పేసి ధైర్యంగా చెప్పాడు. అండ్ సేమ్ టైం హౌస్ లో కంటెస్టెంట్స్ కూడా ఎక్కువ ఆర్గ్యూ చేయట్లేదు బయట నుంచి వచ్చిన కంటెస్టెంట్స్ తోటి. ఇక్కడ ఎందుకు ఆర్గ్యూ చేయట్లేదు అంటే ఒక 2-3 రీజన్స్ లాగా కనిపిస్తుంది. ఒకటి రీజన్ వచ్చేసి బయట నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళ ఫ్యాన్ బేస్ డెఫినెట్ గా హర్ట్ అవుతుంది గట్టిగా ఆర్గ్యూ చేస్తే. సో వాళ్ళ ఫ్యాన్ బేస్ నుంచి వచ్చే ఓట్స్ పోయేసే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి జస్ట్ యాక్సెప్ట్ చేస్తున్నట్టు అనిపించింది, అదొక రీజన్. అండ్ సెకండ్ థింగ్, వీళ్ళు సపోర్టివ్ గా మాట్లాడుతున్నారు, కరెక్ట్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, మేబీ నేను కరెక్ట్ చేసుకోవాలి గేమ్ అని చెప్పేసి అదొక రీజన్. సో ఇలాంటి రీజన్స్ వల్ల ఎవరు కూడా ఎక్కువ ఆర్గ్యూ చేయట్లేదు ఎక్స్ కంటెస్టెంట్స్ తోటి. ద మెయిన్ రీజన్ నాకు అనిపించింది అయితే వాళ్ళ ఫ్యాన్ బేస్ నుంచి ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తేనేమో వాళ్ళ ఫ్యాన్స్ నుంచి వచ్చే ఓట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఆదిత్య ఓంకి సపోర్ట్ చేయడం కానీ లేకపోతే వేరే కంటెస్టెంట్స్ కి కానీ ఎక్కువ ఆర్గ్యూ చేయట్టు నాకు అనిపిస్తుంది. మీకేమనిపించిందో కామెంట్స్ చెప్పండి గైస్. అసలు నైనికాకి బ్యాక్ బెచింగ్ అంటే మీనింగ్ తెలుసా? నబిల్ ఎక్కడ బ్యాక్ బెచింగ్ చేశాడు గౌతమ్ గురించి అనాలిసిస్ చేస్తున్నాడు. దాన్ని అనాలిసిస్ అంటారు. అంటే పర్సన్ లేనప్పుడు వేరే పర్సన్ తో మాట్లాడేటప్పుడు ఇట్లా చేసిండు అట్లా చేసిండు ఎందుకు చేసి ఉండొచ్చు అని చెప్పేసి అనాలిసిస్ చేస్తున్నాడు. కానీ ఎక్కడ కూడా నబీల్ గౌతమ్ ని బ్యాక్ బెచింగ్ చేయలేదు. బ్యాక్ బెచింగ్ అంటే గౌతమ్తో ఒక సైడ్ ఫ్రెండ్షిప్ చేసుకుంటూ లేదు వీళ్ళు ఇక్కడ టార్గెట్ చేయాలి, ఇక్కడ టార్గెట్ చేసి ఇలా రేజ్ అవుతారు, ఇక్కడ పోక్ చేసి ఇలా రేజ్ అవుతారు అని చెప్పేసి దాన్ని బ్యాక్ బెచింగ్ అంటారు. సో డెఫినెట్ గా నబిల్ ని నామినేట్ చేయడం అయితే వర్స్ట్ నామినేషన్ అనిపించింది బై నైనిక. అంటే రీజన్స్ కరెక్ట్ గా ఉంటే అది డిఫరెంట్ థింగ్ ఉంటుంది, రీజన్స్ కూడా బుల్షిట్ రీజన్స్ ఉంది, తన ఎగ్జాంపుల్ కూడా కరెక్ట్ గా లేదు. అండ్ నబిల్ నిజంగా వాయిస్ అవుట్ ఇంకా ఎక్కువ రేస్ చేయాల్సిందే, వాటి ఎందుకు చేయలేదు నాకు అర్థం కాలేదు. మేబీ కన్ఫ్యూజన్ లో ఉండిపోయాడు, వీళ్ళు పాత హౌస్ కంటెస్టెంట్స్ కాబట్టి సపోర్టివ్ గా మాట్లాడుతున్నారేమో ఒక దీంట్లో ఉండిపోయారని అర్థమైంది. సో వాయిస్ అయితే ఇంకా రేస్ చేయాల్సిందే నబీల్ యాజ్ యూజువల్ గా. మీకేమనిపిస్తుందో కమెంట్ చెప్పండి. సెకండ్ నామినేషన్ ఎస్పీ. సో రీజన్స్ అయితే కరెక్ట్ గా చెప్పింది, 2 రీజన్స్ దాంట్లో కరెక్ట్ గా ఉంది. థర్డ్ రీజన్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాము. 2 రీజన్స్, గ్రూపిజం గేమ్ ఆడుతున్నావు, నువ్వు ఎక్కడ కనబడట్లేదు. అండ్ సెకండ్ వచ్చేసి నిఖిల్ అంటే ఇష్టం లేనప్పుడు నువ్వు ఎందుకు అంత డెస్పరేట్ గా మాట్లాడతావు, ఎందుకు అంత డెస్పరేట్ గా ఉంటావు, తనకి ఇష్టం లేనప్పుడు కూడా ఎందుకు అన్ని సార్లు ఆయన వెనకాల పడతావు, అండ్ ఎందుకు నువ్వు డాన్స్ చేయడానికి అంత డిస్ప్లేట్ చూపించావు నిఖిల్ తోటి, విష్ణుప్రియతో ఎందుకు అంత గొడవ పడ్డావు, వేరే వాళ్ళతో ఎవరితో చేసినావు ఒకటే కదా అని చెప్పి ఈ 2-3 పాయింట్స్ అయితే కరెక్ట్ గా మాట్లాడింది. ఇంకో పాయింట్ అయితే డెఫినెట్ గా బుల్షిట్ అనిపించింది. సో మీకు ఈ 2 పాయింట్స్ మీద యష్మిని నామినేట్ చేయడం కరెక్ట్ అనిపించిందా లేదా కామెంట్స్ చెప్పండి గైస్. ఈ రోజు నైనికాని యష్మిని నామినేట్ చేసేటప్పుడు నిఖిల్ పైన పెద్ద అబండం వేసింది. నువ్వు ఒక స్ట్రాంగ్ ఉమెన్ ని యూజ్ చేసుకుంటావు, ట్రాప్ లో పడేస్తావు అండ్ వాళ్ళ గేమ్ ని వాళ్ళని ఆడనీయవు అని చెప్పేసి నాకైతే ఇది బుల్షిట్ రీజన్ అనిపించింది. డెఫినెట్ గా నిఖిల్ అయితే ఇంత చెడ్డవాడు కాదు, ఒక స్ట్రాంగ్ ఉమెన్ ని యూజ్ చేసుకొని వాళ్ళ గేమ్ పార్ట్ చేసేటట్టు. ఎవరు చూడండి నిఖిల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడము, నిఖిల్ తోటి డెస్పరేట్ గా మాట్లాడడానికి ట్రై చేస్తాడు. కిరాక్ సీత కానీ యష్మి కానీ సోనియా కానీ ఎప్పుడు కూడా వీళ్ళ దగ్గరికి నిఖిల్ వెళ్ళలేదు. బట్ నిఖిల్ డెఫినెట్ ఇంకా గట్టిగా చెప్పాలంటే నిఖిలే వీళ్ళ ట్రాప్ లో పడుతుంటాడు అండ్ ఆయన గేమ్ పోతూ ఉంటది, అందుకని ఆయన గేమ్ కనబడట్లేదు. సో డెఫినెట్ గా నైనిక చేసిన అబండం అయితే చాలా పెద్ద అబండము, ఒక స్ట్రాంగ్ ఉమెన్ ని యూజ్ చేసుకోవడం అనేది. అండ్ ఆ రీజన్ తోటి నిఖిల్ ని నామినేట్ చేస్తే కరెక్ట్, కానీ యష్మిని నామినేట్ చేసి నిఖిల్ పైన అబండాలు వేయడం ఏదో నాకు అర్థం కాలేదు. సో డెఫినెట్ గా ఇది తప్పు అనిపించింది. మీకేమనిపించిందో కమెంట్స్ చెప్పండి గైస్. మణికంఠ నబిల్ ని నామినేట్ చేయడం కరెక్ట్ అనిపించలేదు అండ్ రీజన్స్ కూడా మిస్గైడ్ చేస్తున్నట్టు పోక్ చేస్తున్నట్టు అనిపించింది నబిల్ ని. లాస్ట్ 2 వీక్స్ నుంచి గేమ్ కనబడట్లేదు అంటే అసలు లాస్ట్ 2 వీక్స్ నుంచి ఎక్కడ గేమ్ అయింది, ఫ్యామిలీ టైమే అంత జరిగింది. అండ్ ఆ సెకండ్ థింగ్ ఏంటంటే అసలు నబిల్ ఎందుకు వాయిస్ అవుట్ చేయలేదో నాకు అర్థం కాలేదు. వాయిస్ అవుట్ చేయాల్సిందే బట్ వీళ్ళందరూ ఒక డైనమాలో ఉండిపోయిన, వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, సపోర్టివ్ గా మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారో తనకు అర్థం కాలేదు. సో అందుకని నాకైతే నబిల్ వాయిస్ అవుట్ చేయలేదు అనిపించింది. కానీ మణికంఠ నామినేషన్ నబిల్ని చేయడం అయితే కరెక్ట్ అనిపించలేదు. 100% పోక్ చేశాడు, మిస్గైడ్ చేశాడు.
వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడింది అనిపించింది. మీకేమనిపించిందో కమెంట్స్ చెప్పండి. గైస్, మణికంఠ నిఖిల్ని నామినేట్ చేయడం అయితే బుల్షిట్ అనిపించింది. రివెంజ్ నామినేషన్లో కనిపించింది. అండ్ రివెంజ్ కూడా అసలు తను చేసిన హామ్ కంటే తను చేసిన మేలు అయితే చాలా ఉంది. నిఖిల్ మణికంఠకు చేసింది. సో అదంతా మర్చిపోయాడు మణికంఠ. సో ఓన్లీ అక్కడ పడేసావు, ఇక్కడ వీళ్ళని ఎవరిని కూడా నువ్వు నామినేట్ చేయొద్దు, వదిలేసేయి మణికంఠని అని చెప్పేసి చెప్పడము. సో ఈ చిన్న రీజన్స్ కనిపించాయి, కానీ మరి నువ్వు అన్ని ఎపిసోడ్స్ చూసినప్పుడు నీకు ఎంత సపోర్ట్ చేసిండో నిఖిల్ అని చెప్పి కనిపించలేదా? యా, డెఫినెట్గా 2 రకాలుగా బిహేవ్ చేశాడు. బట్ నీకు సపోర్ట్ చేసింది, ఫస్ట్ సపోర్ట్ చేసింది ఎవరు? నీకు అంత బ్యాక్ ఒక షోల్డర్ ఇచ్చింది నిఖిలే. నీకు వేరే వాళ్ళు ఎవరు తీసుకున్నప్పుడు కూడా సపోర్ట్ చేసింది నిఖిలే. సో ఇవన్నీ కనిపించినప్పుడు రివెంజ్ నామినేషన్ కాకుండా నువ్వు నిఖిల్ని కరెక్ట్గా రీజన్స్ తోటి, గ్రూపిజం గేమ్, ఆయనకి రీజన్స్ చాలా ఉన్నాయి, ఆ రీజన్స్ చెప్పి నామినేట్ చేస్తే కరెక్ట్. కానీ నువ్వు రివెంజ్ నామినేషన్ అయితే డెఫినెట్గా కరెక్ట్ కాదు. అండ్ నీకు చాలాసార్లు సేవ్ చేశాడు. అండ్ గైస్, మీకేమనిపించింది మణికంఠ నామినేషన్ గురించి? కట్ చేసే నెక్స్ట్ ఛాన్స్ కిరాక్ సీతకు వచ్చింది. కిరాక్ సీత వచ్చారు అండ్ ప్రేరణని నామినేట్ చేశారు. రీజన్ వచ్చేసి నువ్వు కంప్లీట్గా రోహిణికి సపోర్ట్ చేయాల్సిందే, ఎందుకంటే రోహిణి నీకు ఛాన్స్ ఇచ్చింది. నువ్వు మెగా చీఫ్ కావాలని చెప్పేసి నీ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా నువ్వు అంటే ఫ్యాన్ అని చెప్పేసి నీకు ఛాన్స్ ఇచ్చింది. బట్ నువ్వు రోహిణికి ఒకటే స్టెప్ ఫార్వర్డ్ చేసావు, 2 స్టెప్స్ రోహిణికి ఫార్వర్డ్ చేయాల్సిందే. కానీ నువ్వు నబిల్ చేసావు. అంటే ప్రేరణ ఒకటే అన్నది, తను అడిగింది కాబట్టి నేను చేసిన అన్నది. సో ఇక్కడ అందరూ అనుకున్న విధంగా ఇప్పటివరకు అందరూ అనుకుంది ఏంటంటే తను సపోర్ట్ చేసింది కాబట్టి ఒక ఛాన్స్కి ఒక స్టెప్ ఫార్వర్డ్ చేసిందని అనుకున్నారు రోహిణికి. బట్ అసలు ప్రేరణ అడిగింది కాబట్టి చేశాను, లేకపోతే అది కూడా చేసేదాన్ని కాదు అన్నట్టు మాట్లాడింది ప్రేరణ. అండ్ కిరాక్ సీత దానికి నవ్వుకుంది. సో నువ్వు చీట్ చేసావు రోహిణికి, అంటే రోహిణికి సపోర్ట్ చేసింది కాబట్టి నువ్వు అట్లీస్ట్ సపోర్ట్ చేయాల్సిందే. 2 స్టెప్స్, ఒక స్టెప్ ఇచ్చి కూడా వేస్ట్ అవుతుంది. ఆ 2 స్టెప్స్ రోహిణికి ఇచ్చి ఉంటే డెఫినెట్గా మెగా చీఫ్ అయ్యేది. నీకు సపోర్ట్ చేసినప్పుడు నువ్వు సపోర్ట్ చేయాల్సిందని చెప్పి ప్రేరణ అన్నది, కిరాక్ సీత అన్నారు. సో మీకేమనిపించింది? సపోర్ట్ చేయాలనిపించి కరెక్టా, లేకపోతే నబిల్కి సపోర్ట్ చేసింది కరెక్టా? నా ప్రకారంగా అయితే నబిల్కి సపోర్ట్ చేసింది కరెక్టే అనిపించింది. కానీ 2 స్టెప్స్ కూడా ఒకళ్ళపైనే తీసుకుంటే కరెక్ట్ ఉంటుండే. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది ఏంటంటే ఫస్ట్ స్టెప్ ప్రేరణకి ఇచ్చినప్పుడు పక్కన ప్రేరణ వెళ్ళి, ఫస్ట్ స్టెప్ రోహిణికి ఇచ్చినప్పుడు ప్రేరణ వెళ్ళి యష్మి పక్కన కూర్చుంది. అక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది తను. సెకండ్ ఆప్షన్ ఇచ్చినప్పుడు, సెకండ్ ఛాన్స్ వచ్చినప్పుడు, తనకి మెగా చీఫ్గా ఛాన్స్ వచ్చినప్పుడు తను యష్మి అండ్ అదర్ టీమ్ మెంబర్స్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నబిల్ని ఫార్వర్డ్ చేసింది. ఎందుకంటే నబిల్ అయితే కొంచెం కైండ్ హార్టెడ్, వేరే వాళ్ళకి ఇచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నబిల్కి ఇచ్చింది. బట్ ఇక్కడ డెఫినెట్గా మనకి ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తుంది. కిరాక్ సీత కూడా అదే అన్నది, ఇన్ఫ్లుయెన్స్ అయ్యమని చెప్పేసి. మీకు కూడా అనిపించిందా ప్రేరణ ఇన్ఫ్లుయెన్స్ అయిందని? కిరాక్ సీత నెక్స్ట్ నామినేషన్ యష్మి. సో యష్మి, నువ్వు గ్రూప్ గేమ్ ఆడుతున్నావు, నీ ఆట ఎక్కడ కనబడట్లేదు, జస్ట్ నిఖిల్తో ఉంటున్నావు, ఇద్దరితో ఉంటున్నావు, అదే కనిపిస్తుంది. సో అందుకే నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పింది. సో ఇప్పుడైనా తేల్కొని, ఇప్పుడైనా మంచిగా ఆడు, డెఫినెట్గా టాప్ 5లో వస్తావని. బట్ నాకు అనిపించింది ఏంటంటే ఇప్పుడు ఈ ఛాన్స్ ఇప్పుడు చెప్పడం ఏంది? నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు ఏం చేసావు? అప్పుడు కూడా గ్రూప్ గేమే ఆడుతుంది కదా, మరి నువ్వు అప్పుడే గైడ్ చేయాలి కదా తనకి. నిజంగా నువ్వు గైడ్ చేయాలనుకుంటే సో అప్పుడు ఎందుకు గైడ్ చేయలేదు? ఈ 4 వీక్స్లో ఏం ఆడుతుంది? ఉన్నది ఇంకా నెక్స్ట్ 2 వీక్స్లో. 4 వీక్స్లో ఒక 2 వీక్స్ ఆడడానికి ఉంటుంది, ఇంకో 2 వీక్స్ అసలు ఆడడానికి ఆప్షన్ కూడా ఉండదు. సో ఇప్పుడు ఈ 2 వీక్స్లో ఏం ఆడుతుంది? అండ్ క్లియర్గా నామినేట్ చేస్తున్నారో వీళ్ళు, కరెక్ట్గా రీజన్ చెప్పాలి. అంటే యష్మి నిఖిల్ చుట్టూ తిరుగుతుందా, నిఖిల్ యష్మి చుట్టూ తిరుగుతున్నాడా, ఎందుకు అని చెప్పేసి. ఎందుకంటే అక్కడ యష్మి ఏడుస్తుంది, బట్ ముసలి కన్నెట్లాగా కనిపిస్తుంది. సో కిరాక్ సీత కరెక్ట్గా చెప్పాలి కదా, లేదు నువ్వైనా ఇంకా తిరుగుతున్నావు అని చెప్పేసి. బట్ నాకు అనిపించింది ఏంటంటే వృత్తానే నిఖిల్ మీద అబండాలు వేయడము, నువ్వు ఎమోషన్స్ ఆడుకుంటున్నావు, వేరే వాళ్ళని ఎమోషన్స్ ఆడుకుంటున్నావు అని చెప్పేసి అనడం అయితే నాకు కరెక్ట్ అనిపించలేదు నిఖిల్ని. ఎందుకంటే అందరికీ క్లియర్గా తెలుసు యష్మి ఆయన చుట్టూ తిరుగుతుంది, కానీ ఆయన యష్మి చుట్టూ తిరగట్లేదు. సో అది మీరు అబ్జర్వ్ చేయాల్సిందే. అండ్ ఎవరన్నా డెఫినెట్గా ఒక సాఫ్ట్ మాట్లాడుతుంటే అమ్మాయిలు వాళ్ళకి ఇష్టపడి మాట్లాడుతున్నారేమో, కానీ నిఖిల్ డెఫినెట్గా ఒక టార్గెట్ చేసి వీళ్ళని పడేయాలి, వాళ్ళని పడేయాలి అని చెప్పేసి ఆ గేమ్ అయితే ఆడట్లేదు. అండ్ పృథ్వీ ఇలా కంపేర్ చేస్తే, ఇలా మాట్లాడితే పృథ్వీరాజ్ అలా ఫర్ట్ చేయడానికి ట్రై చేస్తారు, కానీ నిఖిల్ అయితే ఎప్పుడు తన సైడ్ నుంచి అంటిల్ అన్లెస్ ఆపోజిట్ నుంచి సైన్ వచ్చే వరకు ఆగుతాడు, కానీ తనంతలు తాను ఎప్పుడు కూడా వీళ్ళని పడేయాలి అని ఒక మాటతోటి మాట్లాడాడు. అండ్ మీకేమనిపించిందో కమెంట్స్ వచ్చి గైస్. సో గైస్, ఇది ఈరోజు రివ్యూ. సో నా ప్రకారంగా అయితే నిఖిల్ని కావాలని కార్నర్ చేస్తున్నట్టు, అండ్ నిఖిల్కి స్క్రీన్ టైం ఎక్కువ ఇస్తున్నట్టు, నిఖిల్కి ఓటింగ్ సిస్టమ్ ఎక్కువ అయ్యేటట్టు, ఫ్యాన్ బేస్ ఎక్కువ అయ్యేటట్టు చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. అండ్ మీకేమనిపిస్తుందో కమెంట్స్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్. లెట్స్ బాయ్. ఈ వీక్ నామినేషన్స్ లో ఉన్నది నిఖిల్, పృథ్వీరాజ్, యష్మి, ప్రేరణ అండ్ నబిల్. దీంట్లో మీరు ఎవరిని సేవ్ చేయబోతున్నారు అండ్ ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? లెట్ ఎవ్రీవన్ నో.